హాయ్ అండి, అందరూ నా ఛానల్కి అయితే రావాలని కోరుకుంటూ మీ ఎస్ సత్య వ్లాగ్స్. నేనైతే ఒక పెళ్లి వీడియో అయితే పెడతాను అనమాట. మా రిలేటివ్స్ది, అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయిది అనమాట. ఇంచుమించుకి ఇది పెళ్ళి వీడియో ఒక 1 మంత్ అప్పుడు పెట్టాల్సిన, ఇప్పుడైతే పెట్టాల్సి అవుతుంది. ఫస్ట్ చూసారు ఆడబడ్స్ తోటి అది ఉంగరాలు తీస్తారు కదా, చూసారు ఆడబడ్స్ ఎలా కలబడుతుందో. ఇది మామూలుగా మీకు ఫస్ట్ అయితే పెట్టాను. మొత్తం ఫుల్ వీడియో అయితే ఫస్ట్ గాజులు వేయించి కానించి తలంబ్రాలు, ఇంకా తాడుగడతాం అన్నీ ఎటు జడ్డు అయితే ఉంటుంది. తలగడతాం సరిగ్గా తీయలేదు అనుకుంటానండి, చూసేయండి. అలాగే ప్లీజ్ చూసే ముందు వీడియోని స్కిప్ చేయకండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ క్లిక్ చేయండి. ఫస్ట్ పెళ్లి కూతురు చేసిన రోజున అనమాట గాజులు అయితే వేస్తారు. పెళ్లి గాజులు అయితే పెళ్లి కూతురికే కాదు, చుట్టుపక్కల పేరెంట్ అందరికీ అయితే ముత్తైదులందరినీ కూడా వాళ్ళు ఇస్తారు. మొత్తం చూడండి ఒక్కొక్కరికి వేస్తారు. ఎలాగే మీ సైడ్ ఎలా ఉంటుంది, మా సైడ్ అయితే పెళ్లి కూతురు మాత్రం కంపల్సరీ గాజులు అతను పిలిచి చేతులతోటే వేస్తారు. అలాగే వేయడం వల్ల చల్లదనం అనేసి అంటారు అనమాట అండి. ఫస్ట్ పెళ్లి కూతురికి వేస్తారు, తర్వాత తల్లిదండ్రులకి, మిగతా వాళ్ళందరూ లైన్ గా అయితే వేయించుకుంటారు. దాన్ని పెళ్లి కూతురు చేసినప్పుడు అయితే కంపల్సరీ వైట్ శారీ తీసుకుంటారండి. వైట్ శారీతో చేస్తారు. అది ఎందుకన్నది నాకైతే సరిగ్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి. ఎలాగంటే పెళ్లిలో పెళ్లి కూతురు చేసినప్పుడు నా అందం తర్వాత ఉండదు ఫ్రెండ్స్. ఎందుకన్నది ఏంటన్నది కూడా తెలియదు నాకైతే. మీకు ఎవరికైనా తెలిస్తే అప్పుడున్న ముఖంలో కళ తర్వాత కనిపించదు. చూసారా ఎంత నీట్గా అనిపిస్తుందో. సరిగ్గా తినదు కానీ. ఇప్పుడు నెక్స్ట్ నాకైతే వేస్తున్నారనమాట. మనం యథావిధిగా ఎప్పుడూ ఉన్నదే కదండి, వేయించుకోవాలి కాబట్టి. నేనైతే వెళ్ళాను కాబట్టి మా చిన్నమ్మ వేయించుకోమంటే నేను వేయించుకున్నాను. తర్వాత మిగతా వాళ్ళందరికీ వేసారు. తర్వాత చిన్నపిల్లలకు కూడా వేసారు, అది కూడా వీడియో తీసాను, చూడండి. ఎట్లున్నాయి ఫ్రెండ్స్ గాజులు అయితే బాగున్నాయి కదా, చూసేయండి. తర్వాత చిన్న పాపకి అయితే పారాణి పెడుతున్నాను, మీరు కూడా చూసేయండి. ఎవరో కాదు, మా చెల్లిగారు అమ్మాయి అనమాట. అంటే మా చిన్నమ్మగారు అమ్మాయి కూతురు. నాకు తన చెల్లి కాబట్టి వాళ్ళ అమ్మాయి నాకు కూతురు అవుతుంది. తను మా అత్తగారు అమ్మాయి అనమాట. ఇంకొక అమ్మాయి ఎత్తుకున్న అమ్మాయి. పారాణి పెట్టమని అయితే గోల్ అయితే చేసింది అనమాట. అందుకని కాలుకి అయితే పారాణి అయితే పెడతాను. చూసారా బుజ్జి కాళ్ళకి పారాణి పెడితే ఎంత నీట్గా ఉంటాయో చూడండి. చక్కగా పెట్టించుకుంటుంది అనమాట. అస్సలు కదలలేదు, ఏడవలేదు. ఇంకా పెట్టమంటుంది. 2 చేతులకి 2 కాళ్ళకి పెట్టించుకుంది. జడ చూసారా, తలలో పువ్వులు, తల లేకపోయిన పువ్వులు చూసారా ఎలా పెట్టించుకుంది. నాతో జడ వేయించుకుని క్లిప్ అయితే పెట్టించుకుని, మీరు కూడా చూసేయండి. పిల్లలు ఎలాగైనా చాలా చాలా ముద్దుగా ఉంటారు కదా, వాళ్ళు చేసే అల్లరి కూడా ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి. రాసుకున్నారెడ్డి వీడియో అయితే నిలువుగానే తీసానండి. ఆ రోజు అనుకోకుండా ఇది పెట్టే వీడియో కాదు, నిజంగా ఏదో అలా తీసింది. రోజు ఉపయోగం అయితే పడింది. నిలువుగా తీసాను, ఇంకెలాగ వస్తుంది, అడ్డంగా అయితే రాదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పెళ్లి కూతురిని పక్కన కూర్చోబెట్టి తోడ పెళ్లి కూతురిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అది తోడ పెళ్లి కూతురు అంటారు కదా, అది తోడ పెళ్లి కూతురు. చూసారా పెళ్లి బొట్టు కూడా నేనే పెట్టా, పువ్వులు పారాణి అన్నీ నేనే రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఓకే, అలాగా బాగా మామూలుగా ఉండు. తీసుకురమ్మను. బుడ్డిదాని చేతులు గాజులు ఈ బ్లూజర్
సరిపోద్దామా ఈయనండి మీ కలర్స్ ఉన్నాయా వైట్ కాదు ఏ డ్రెస్ వేస్తారు రోజు దాంది పింకే మరి సేమ్ ఉంటే చూడు లేదు లేదు ఉంటాయి నీలం ठीक है माँ बैग अब तो निकल లేవు దానికి మ్యాచింగ్ అక్కడ లేవు లూజ్గా ఉంటాయి तीसरा చెప్తారు ఏమో బయటికి అదిగోండి అదిగోండి ఆ పిల్ల ఎక్కడ దొరికింది అలా ఎడుతుంటే ఏడిపించాలి మేము ఏడుతానే ఉంటాం ఎవరి దగ్గరికి వెళ్ళాం అమ్మ దగ్గర నాన్న దగ్గరే ఉంటాం ఓకే ఇలాగే రెండు చేతులు చూపించి రెండు చేతులు మంచిదా నువ్వు చాలా మంచిదాను కదా మళ్ళీ అదే లెక్క చెల్లండి అందాక వేయండి మేము దావత్ తీసేసుకో అది ఆ మాట చెప్పు పిల్లలు వెరైటీ కదా మా పిల్లలు గ్యారెంటీగా వేస్తారా మోడల్ మార్చారు ఆ గాజులనే కొంచెం ఓడలు మార్చి వేయడం అసలు తెల్లకుంది కదా కొంచెం లూజ్ గానే ఉన్నాయి ఇవి కూడా కొంచెం ఎదగాలి అమ్మాయి ఇంకా ఎదగాలి ఒళ్ళు రావాలి తినమని అంటలేదు ఎదగాలంటున్నారు ఏ ఎదగాలి తింటేనే ఎదుగుతారు ఇంకా ఉంది ఇంకా 3 ఉన్నాయి చేతికి ఈ చేతికి ఈ వేసాను ఈ చేతికి ఇవన్నీ ఎవరే నా సగం పట్టిపోయిన ఇంటికి వా సూపర్ ఈసారి ఈ చేతికి జారిపోతే ఏమని ఇంకా చిన్న సైజు లేవా ఇంకా చిన్న ఉండవండి చిన్న ఉంటే గోల్డ్ గా ఉంటాయి కొద్దిగా గోల్డ్ షాప్ దగ్గర ఎక్కడ కనలేదు సార్ అప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆంటీకి చెప్పాను ఆంటీ తెలుసు అప్పుడు అడిగారు ఆంటీ ఎంగేజ్మెంట్ అమ్మాయి కదా మీరు పెళ్లి కుదురు చేసినట్టు భోజనాలు అయితే పెడతారు కదండి సున్నుండి అందులో కంపల్సరీగా చూసారు ఎంత ఉందో మా చెల్లి అయితే ఇందాక పారాణి పెట్టాను కదా వేలమ్మాయి అనమాట ఒకసారి చూసేయండి మొత్తం అయితేని మేము అది ఎక్కడ అయిపోయిన తర్వాత విడిదింటికి అయితే వచ్చాం పెళ్ళినాడు అక్కడ ఇచ్చిన ఫుడ్ అనమాట పెళ్లి కూతురికి విడిదిల్లు అయితే ఇస్తారు కదా అక్కడ ఇచ్చిన ఫుడ్ అనమాట పనసపట్టు కూర సాంబార్ రైస్ బూరెలు బిర్యానీ అండి చికెన్ బిర్యానీ కానీ పన్నీర్ అండి చికెన్ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి కలిపి కాలుగుళ్ళు అయితే తీస్తారు కదండి పెళ్లి ముందంటే మంగళ స్నానాలు చేస్తారు కదా అప్పుడు అనమాట కాలుగుళ్ళు మంగళ స్నానం చేయించే ముందు కాలుగుళ్ళు అయితే తీస్తారు అలాగైతే చేస్తారు చేసేప్పుడు మంగళ స్నానాలు అయితే చేస్తారు ఇది కూడా చూసేయండి ఓకే ఇప్పుడైతే పెళ్లి ముహూర్తం టైం అయితే వచ్చేసింది పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని అయితే పెళ్లి మీద కూర్చోబెడేసారు అందరు బంధువులు అందరూ వచ్చి కూర్చున్నారు మొత్తం అయితే డెకరేషన్ అయితే తీయలేదండి నేను వీడియో అంత ఐడియా రాలేదు మామూలుగా పెళ్లి మండపం ఏదో అలా తీసాను మొత్తం తీస్తే పక్కన అయితే భోజనం సెటప్ వేరే చోట పెట్టారు అక్కడ కూడా చాలా బాగుంది కానీ తీయడానికి కావాలి నేను తీయలేదు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అయితే జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు అనమాట ఫస్ట్ తల్లిదండ్రులకి అయితే కడతారు కదా తోరణాలు కంకణాలు అవి అయితే కడుతున్నారు తర్వాత పెళ్లి కూతురు కూడా కడతారు తర్వాత జీలకర్ర బెల్లం అయితే పెట్టడానికి అయితే మొదలెట్టారు అనమాట అండి నేను కొన్ని తీయడానికి అవ్వలేదు కుదిరిన కాడికి అయితే తీసాను ప్రతి ఒక్కరు చూసేయండి ఇందులో ఏమైనా తప్పులు క్షమించండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎలా ఉన్నారు చెప్పండి ఇదిగోండి నేను మరి నేనని తెలియడం కోసం తీసుకోవాలి కదా యూట్యూబ్ వాడు మళ్ళీ ఎవరి వీడియో అనుకుంటాడు కదా అందు గురించి నేను జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయింది నెక్స్ట్ తలంబ్రాల వరకు కూడా వస్తుంది తలంబ్రాలు కూడా వేసేస్తున్నారు మంత్రాలు చదివి అయితే మీరు అది కూడా చూసి నిద్ర చూడండి ఎంత సరదాగా ఇక్కడైతే పన్నీ కూడా తోలుకోగలరు ఇది కన్నా తర్వాత ఆడబడుచు పెళ్లి కూతురు కలిపి ఉంగరాలు వేస్తారు కదా ఇందులో తీసినప్పుడు ఉంటుందండి నిజంగా ఆడబడి చెయ్యి నొక్కేస్తుంది అనమాట ఒక అయినా సరే ట్రై చేస్తుంది పెళ్లి కూతురు అది కూడా చూసేయండి
బాయ్ అందరికీ.